తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు నమస్కారం అండి. జీవిత పర్యంతం శ్రీ విద్య మాత్రమే శ్రీ విద్యకి సంబంధించిన ప్రచారం చెయ్యాలి, శ్రీ విద్య 10 మందికి అందరిలోకి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో మీ ప్రయాణం జరుగుతుంది. అయితే శ్రీ విద్య అనే టాపిక్ వచ్చినప్పుడు చాలా కాంట్రవర్షియల్గా కొన్ని పాయింట్స్ని లేవనెత్తుతూ ఉన్నారు కొంతమంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆడవాళ్ళు శ్రీ విద్య జోలికి వెళ్ళకూడదు, ఇది శాస్త్ర విరుద్ధం అని కూడా కొంతమంది అనడం జరుగుతుంది. మీరేం చెప్తారు గురుగారు దీనికి? ఆడవాళ్ళు శ్రీ విద్య జోలికి వెళ్ళకూడదు అని ఎక్కడ చెప్పారో నాకు అర్థం కాల. ఒక్క విషయం ఏమంటే, ఎందుకు వెళ్ళకూడదు? శ్రీ విద్యలో మీరు పూజ చేస్తున్నటువంటి, మీరు అర్చన చేస్తున్నటువంటి అమ్మవారు ఎవరు? మాతృపరిసుందరి. మరి ఆవిడ కూడా స్త్రీ అని అంటున్నారు కదా. పక్కన అక్కడ దేవతనే స్త్రీ దేవత అని మీరు పెట్టి, ఆ దేవతను స్త్రీలు ఎవరు అర్చన చేయకూడదు అని అంటే ఎట్లా? అసలు ఏమన్నా అర్థం ఉందా చెప్పడానికి? ఆవిడంటే పరమాత్మ శక్తి, బ్రహ్మాస్మి. నేను సామాన్యులం కదా మేము. నేను సామాన్యుని కానీ నేను పరమేశ్వర స్వరూపాన్నే కదా. మాకు భగవత్పాదులు వారు చెప్పింది అదే కదా. ఆం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, ఇవేగా మహావాక్యాలు. మరి మహావాక్యాల్లో ఏమిటి చెప్పింది? జీవాత్మ పరమాత్మ రెండు ఒకటేను. శ్రీ విద్య అంటే ఏమిటి? ఒక్క విషయం, వెరీ గుడ్. శ్రీ విద్య అంటే ఏమిటి? శ్రీ విద్య అంటే దగ్గరగా సన్యాసి తీసుకున్నటువంటి దీక్షతో పాటు సమానమైనటువంటి దీక్ష శ్రీ విద్య అంటే. అది గృహస్థులు చేయొచ్చా గురువు? గృహస్థుల కోసమే చెప్పింది శ్రీ విద్య. ఈ విషయం ఎంతమందికి తెలుసో నాకు అర్థం కాదు. ఇప్పుడు శ్రీ విద్య అనేటటువంటిది దేశంలో 10 రకాలైనటువంటి సంప్రదాయాలు ఉన్నాయి. అమ్మవారిని అర్చన చేస్తున్నటువంటి ఈ శ్రీ విద్యా సంప్రదాయాల్లో 10 రకాల సంప్రదాయాలు ఉన్నాయి. యతీశ్వరులకి గృహస్థులకి కలిపి 10 సంప్రదాయాలు. అందులో ఈ 10 ఏమిటి అంటే, ఈ సంప్రదాయాలకి ఎవరికి వాళ్ళకి ప్రత్యేకమైన పేరు అనేది ఉంటుంది. ఏమిటా పేరు? సరస్వతి, భారతి, గిరి, ఇవన్నీ కూడా సంప్రదాయాలు. అందులో నాథ అనేది గృహస్థికి సంబంధించిన సంప్రదాయం. సరస్వతి కంచిపేటాదికి చూడండి, చంద్రశేఖర్. అలాగే భారతి, అరణ్య, పురి, గిరి, ఇవన్నీ కూడా యతీశ్వరుల యొక్క సంప్రదాయాలు. అయితే ఇక్కడ నేను వీళ్ళంతా సన్యసించారు. మరి నేను సన్యసించకుండా ఉండే పద్ధతి ఏమిటి అంటే, నువ్వు గృహస్థుగానే ఉండు అన్నారు. అందుకని మరి నాకు కూడా ఏమన్నా ఒక పేరు ఉంటుందా? ఉంది. అదే నాథ సంప్రదాయము, నాథ అనే సంప్రదాయము అన్నారు. అందుకే ఇక్కడ దీక్ష తీసుకున్నటువంటి పురుషుణ్ణి నాథ అనే పేరుతో పిలుస్తారు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్, అది ఆ సాంప్రదాయం కిందకే వస్తుంది. మరి యోగి ఆదిత్యనాథ్ అంటే అదే సంప్రదాయం కిందకి రావాలి, అదే రావాలి. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు మాకు పేర్లు ఉన్నాయి, పరమానందనాథ, విరజానందనాథ, సదానందనాథ, ఇవన్నీ నాథ అనే సంప్రదాయం. కాబట్టి ఆ సంప్రదాయంలో వచ్చేస్తారు. ఇక ఇప్పుడు వచ్చేది ఏమిటి? ఇది శ్రీ విద్య. శ్రీ విద్యలో ఉన్నటువంటి దేవత స్త్రీ. మరి ఆ దేవతని అర్చించడానికి స్త్రీకి అర్హత లేదు అని చెప్పడంలో ఏమైనా ఉన్నదా? ఇది హాస్యాస్పదంగా లేదు. ఇక శ్రీ విద్యలో 2 రకాల విద్యలు ఉన్నాయి. అంటే యాక్చువల్గా ఉంటాయని 3 ఉన్నాయి. ఆది విద్య, కాది విద్య, సాధి విద్య అని 3 రకాలు ఉన్నాయి. ఈ సాధి విద్య అనేది పెద్దగా ప్రచారంలో లేదు. ఇప్పుడు ఉన్నవి 2, ఆది విద్య, కాది విద్య. కాది విద్యని ప్రచారం చేసినటువంటి వాడు, బహుళ ప్రచారం చేసినటువంటి వాడు మన్మధుడు. ఆది విద్యను బహుళ ప్రచారం చేసినటువంటి వ్యక్తి లోపాముద్ర, అగస్త్యుడి భార్య లోపాముద్ర. మరి ఆవిడ శ్రీనేక, ఆవిడ పూర్ణదీక్షపర్రాలు. అందులో ఆ ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళలో ఇటువైపు మన్మధుడు అయితే, ఇటువైపు లోపాముద్ర ఈక్వల్గా నుంచుంది. ఈ ఇద్దరిలోనూ గొప్ప విద్య ఏది అంటే మన్మధుడు చెప్పిన విద్య అన్నాం. అది వేరు. ఏమిటి రెండిట్లో వ్యత్యాసం గురువు? హకారంతో మొదలైతే హాది విద్య, కకారంతో మొదలైతే కాది విద్య. మంత్రము అనేది హకారంతో మొదలైతే హాది విద్య, కకారంతో మొదలైతే కాది విద్య. మన ప్రాంతాల్లో ఉన్నటువంటిదంతా అంటే మనకు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాంతాల్లో ఉన్నదంతా కాది విద్య, కకారంతో మొదలవుతుంది. కకారంతో. అదే ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో చాలా చోట్ల హాది విద్య మొదలవుతుంది.
హకారంతో మొదలవుతుంది. ఇదంతా ఏం లేదు, సంప్రదాయ భేదం, అంతకన్నా పెద్ద తేడా ఏం లేదు ఇందులో. మరి హాది విద్యను బాగా ప్రచారం చేసింది లోపాముద్ర. మరి ఆవిడ స్త్రీనే కదా. తర్వాత గురు పరంపరలో కనుక తీసుకున్నట్లయితే బోలెడు మంది స్త్రీలు ఉన్నారు. స్త్రీలు లేకపోవడం ఏంటి? కాబట్టి స్త్రీలు శ్రీ విద్యని వాళ్ళు ఉపదేశం తీసుకోకూడదు. ఇక్కడ ఒకటి ఏమైందంటే స్త్రీలు పూర్ణదీక్ష తీసుకోకూడదు అని చెప్పేసి ఒక ప్రచారం ఒకటి ఉంది. అవి నా దాకా కూడా వచ్చింది. మీరు దాన్ని ఖండించడం జరిగింది, మీ మీద కూడా విమర్శలు చేస్తున్నారు. దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? ఇప్పుడు వాళ్ళు ఎందుకు తీసుకోకూడదు అన్నారంటే వాళ్ళు పంచదశ వరకే చెప్తారట, పూర్ణదీక్ష వరట. ఎందుకని అన్నాను. పూర్ణదీక్ష ఇస్తే వాళ్ళు అమ్మవారు అయిపోతారండి అన్నారు. మరి ఏమిటి ప్రాబ్లం ఇప్పుడు నీకు? వాళ్ళ అమ్మవాళ్ళు అయిపోతే, ఇప్పుడు నా భార్య కనుక నేను పూర్ణదీక్ష ఇచ్చాను, వాళ్ళు అమ్మవారు అయిపోయింది. అమ్మవారు అయిపోతే మరి నా ఇంట్లో సేవలు ఎట్టా చేస్తుంది? నాకు పొద్దున్న కాఫీ ఎట్టా కల్పిస్తుంది, నాకు అన్నం ఎట్టా వండి పెడుతుంది? మరి అమ్మవారితో నేను ఆ పని చేయించుకోకూడదు కదా. అందుకని ఇవ్వరు. నేను అప్పుడు వెంటనే చెప్పాను, అరే ఇదేం పని రా అసలు, ఆయన అమ్మవారు అయితే నువ్వు అయ్యవారయ్యావుగా, నువ్వు కూడా పూర్ణదీక్షాపరుడివే కదా, మరి నువ్వు కూడా ఉన్నతమైన స్థితిలోనే ఉన్నావు కదా. మరి ఇద్దరు కామేశ్వరులు అలాగే అంటున్నాం కదా. మరి ఇద్దరు ఈక్వల్ అయినప్పుడు ఇంకెందుకు వచ్చింది అనుమానం? అంటే ఆ భర్త మరి సాధన చేయకపోతే అప్పుడు అవుతాడండి, ఈశ్వరుడు అవుతాడు? ఏంటయ్యేది? ఇప్పుడు ఆ భర్త సాధన చేయట్లేదు, ఆ భార్య మాత్రం సాధన చేస్తోంది, అప్పుడు మొండుబడుద్దాయి అవుతాడు. అంతకని ఏం చెబుతాం? భర్త కూడా సాధన చేయాలి కదా. అందుకని అంటే ఆవిడ ఉన్నతమైన స్థితికి వెడుతుంది కాబట్టి ఆవిడకి చెప్పరు. అది అక్కడ ఉన్నటువంటి అది చాలా పెద్ద రహస్యం ఉంది, ఆ మాట బయటికి చెప్పరు. సరే, ఇప్పుడు ఇలా చెప్పకూడదు కాబట్టి స్త్రీలకి ఈ అసలు స్త్రీలకి శ్రీ విద్యలో ఎంట్రన్సే ఇవ్వకూడదు. సరే, ఎంట్రన్స్ ఇస్తే అంటే వాళ్ళు మాకు సర్వీస్ మాత్రమే చేయాలన్నమాట. నేను దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళు నాకు ఇక్కడ కావాల్సినవన్నీ అరేంజ్ చేయాలి, అంతవరకే. కావాల్సిన వంట ఏదో చేసి పెట్టాలి, అంతవరకే. అది వాళ్ళ యొక్క భావన. ఇంత కుటిలత్వం పెట్టుకుని ఇంకేం ఈశ్వరుడికి దగ్గర అదే కదా మరి. సరే, ఇప్పుడు వాళ్ళ పూర్ణదీక్ష అనేది ఇవ్వము, అలా ఇవ్వని పీఠాలు ఉన్నాయి. మీరు ఇచ్చిన వారే అమృత గారికి మీరు పూర్ణ దీక్ష ఇవ్వటం జరిగింది బెంగళూరులో. అయితే ఆవిడ చాలా విమర్శలు ఎదుర్కోవటం, ఇబ్బందులను ఎదుర్కోవటం కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి మీ పర్మిషన్ తో ఒకసారి ఆవిడకి నేను ఫోన్ చేసి లైవ్ లో ఒక్కసారి మాట్లాడచ్చు. ఒకసారి అమృతకి ఏమైందంటే ఆవిడ్ని నువ్వు చెప్పడానికి వీల్లేదు అని చెప్పేసి ప్రవీణ్ అనేటటువంటి వ్యక్తి ఫోన్ చేశాడు. ప్రవీణ్ అనే వ్యక్తి వెంటనే అమృత నాకు ఫోన్ చేసింది, గురువు గారు నువ్వు ఎట్లా చెప్తావు, అసలు నువ్వు చెప్పడానికి వీల్లేదు, స్త్రీలు పూర్ణదీక్ష తీసుకోకూడదు, అసలు స్త్రీలు దీక్ష తీసుకోకూడదు. ఇంత చిన్న అమ్మాయికి ఎంత జస్ట్ నీ వయస్తే ఉంటుంది, 30-35 ఏళ్ళు. అబ్బాయి 35 ఎక్కడ, 30-32 అంతకన్నా చిన్నది. 32 కన్నా అమ్మాయి ఎక్కువ లేదు. మీరు అమ్మాయికి ఇచ్చేసారు. అమ్మాయి చాలా రోజులు అంతా చెప్పుకుని. మరి నాకు మీరు 10వ క్లాస్ పాస్ అయింది, ఇంటర్మీడియట్లో పెట్టాం, ఇంటర్మీడియట్ పాస్ అయింది, డిగ్రీలో చేపించాం, అంతే. అలా వచ్చేసింది. మరి అమ్మాయి పూర్ణదీక్ష తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తుంది, కర్ణాటకలో శ్రీ విద్య పెద్దగా ప్రచారంలో లేదు. ఉన్నారు చేసేవాళ్ళు, కానీ వాళ్ళు ప్రచారం చేసుకోవట్లేదు. దాంతో ఇప్పుడు ఈ అమ్మాయికి ఏం చెప్పామంటే, నేను రాసిన పుస్తకాలు అమ్మాయి తెలుగులో కన్నడంలోకి ట్రాన్స్లేట్ చేసేసింది. శ్రీ విద్య అంత రహస్యాలు, అద్దెది ఓన్లీ బుక్, అది ట్రాన్స్లేట్ చేసింది. మేము అది పెద్దగా పోదేమో అనుకున్నాం, అది విపరీతంగా సేల్ అయింది. దాంతో ఈ అమ్మాయికి నువ్వు ఛానల్స్కి వచ్చి ఉపన్యాసాలు చెప్పు అని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. ఈ అమ్మాయి ఛానల్కి వెళ్ళనా అంది. వెళ్ళు, వెనకాల మేము ఉన్నాం కదా, వెళుతోంది. ఛానల్స్లో ఉపన్యాసాలు ఇస్తుంది, అడిగిన వాళ్ళందరికీ మంత్రోపదేశం చేస్తుంది. అలా చేయొచ్చా గురువు? ఎందుకు చేయకూడదు? అంటే ఒక మంత్రం తీసుకునేటప్పుడు వాళ్ళు అసలు నిజంగా సాధన చేస్తారా చేయరా అని పరీక్షిస్తారు గురువు అని అంటూ ఉంటారు. పరీక్షిస్తారు, కరెక్టే. సరే, ఇప్పుడు ఈ అమ్మాయి ఉపదేశం చేస్తోంది. ఈ చేస్తున్నప్పుడు అవతల వాళ్ళకి ఇప్పుడు ఇబ్బందిగా పరిణమించింది మిగిలిన వాళ్ళకి. మరి ఈ అమ్మాయి ఎక్కువ చేస్తే అమ్మాయి పాపులారిటీ పెరుగుతుంది కదా, అంతగా నువ్వు చేయడానికి వీల్లేదు అని చెప్పి నాకు కూడా ఫోన్ చేశాడు. ఎందుకు చేయకూడదు రా అన్నాను. అంటే స్త్రీలు తీసుకోకూడదు అన్నాడు. మరి లోపముద్ర ఎవరు రా అన్నాడు.
సరే అయిపోయింది. దానికి సమాధానం ఏంటి? ఇంకేముండదు, ఏముండదు, ఏముండదు. అయిపోతారు. మరి ఇంత చిన్న వయసులో తీసుకోకూడదు కన్నాను. మరి శంకర భగవత్పాదులు వారు తీసుకున్నారు కదరా అబ్బాయి అన్నాను. అవుననుకోండి గురువుగారు, నేను మిమ్మల్ని కలుస్తాను, మీ దగ్గర నేను చాలా నేర్చుకోవాలన్నాడు. అయిపోయింది. అడగండి అమ్మాయితో ఒకసారి మాట్లాడి. ఫోన్ చేయమంటారా? మాట్లాడింది. అమృత గారు నమస్కారం అండి. నమస్తే అండి. నేను పద్మినిని మాట్లాడుతున్నాను, సుమన్ టీవీ నుంచి అండి. చెప్పండి. ముందుగా మీరు చిన్న వయసులో ఉండి కూడా అమ్మవారి సాధన చేస్తూ పూర్ణ దీక్షకి దాకా వచ్చి 10 మందికి మంత్రోపదేశం చేసేటటువంటి స్థాయికి రావటం, శ్రీ విద్య కోసం ప్రచారం చేయటం అనేది జరుగుతోంది అని విని చాలా సంతోషం అనిపించింది. ముందుగా మీకు మా నమస్కారాలండి. ఇదంతా మన గురువు గారి కృపా కటాక్ష వీక్షణ మాత్రమే. ఖచ్చితంగా. అయితే ఈ ప్రయాణంలో కొన్ని ఒడిదుడుకులు అనేవి మొదలయ్యాయి, ఎదుర్కొంటున్నారు మీరు అనేది కూడా వినటం జరిగింది. అసలు ఏం జరుగుతోందండి? అంటేనండి, ఇక్కడ కర్ణాటకలో పూజ గదికి కూడా వెళ్ళకూడదంట ఆడవాళ్ళు. అసలు పూజ గదికి కూడా వెళ్ళకూడదా? పూజ గదికి వెళ్ళకూడదంట. శ్రీచక్రాన్ని అస్సలు తాకకూడదంట. భర్త చేసి పూర్ణ దీక్ష తీసుకున్న తర్వాత ఆయనకి సంతోషించి ఇవ్వాలి అనుకుంటే మాత్రమే భార్యకి ఏదో బాలమంత్రం ఇలాంటివి చెప్పొచ్చంట. లేకపోతే శ్రీ విద్య ఏంటి తీసుకోకూడదంట ఆడవాళ్ళు. ఇలా నాకు చాలా మంది చెప్తూ ఉన్నారు ఇట్లా. అంటే మీకు ఇంత చిన్న వయసులో ఎవరు పూర్ణ దీక్ష ఇచ్చారు? ఆడవాళ్ళు చేయకూడదంటే మీరు పూర్ణ దీక్ష కూడా తీసుకున్నారు కదా. ఇంకొంతమంది అయితే ఆడవాళ్ళు లలితా సహస్రనామం, అంటే నాన్ బ్రాహ్మిన్స్ ఆడవాళ్ళు లలితా సహస్రనామం పారాయణ చేస్తే వాళ్ళకి ఏదో దోషం పట్టుకుంటుందంట. వాళ్ళు తప్పకుండా పరిహారం చేయించుకోండి మీరు అని ఎవరో గొప్పవాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారని ఇవన్నీ జరుగుతున్నాయి. సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు అయితే? అవును. మరి ఎట్లా అండి, ఎట్లా ఎదుర్కొన్నారు వాటిని? ఒకసారి ఎట్లా ఎదుర్కొన్నారు? గురుగారితో మాట్లాడారు వాళ్ళు. ఇంకా తర్కానికి దొరకకపోయేసరికి ఇంకా కామ్ డౌన్ అయ్యారా? అవును. ఓకే ఓకే. అంటే ఇక్కడ కమర్షియలైజ్ గా జరుగుతున్నది. కమర్షియలైజ్ కాకుండా మంచం చెప్తుంది ఎవరో కమ్మ అని విని ఇలా చేస్తున్నారు అనుకుంటాను. ఎంత ధైర్యంగా ఉన్నారంటే ఏం చెప్తారు మీరు? ఏమండి, మీరు ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు కదా, ఎంత ధైర్యంగా ఉన్నారు మీరు అని అడుగుతున్నా. నాకు ధైర్యం నా గురువు అండి. నా గురోరధికం ఆయన ఉండాలి. నాకు ధైర్యము, నాకు బలము అంతా నా గురువు గారే. అద్భుతం అద్భుతం. చాలా చాలా కృతజ్ఞతలండి. మీ అంటే మీ అనుభవాన్ని మీ ద్వారా తెలుసుకుని అసలు ఏం జరుగుతుంది బయటంతా కూడా ప్రపంచంలో మనం చూస్తే ఒక మంత్రం ఇస్తాము, 1,00,000 రూపాయలు ఇవ్వండి అని మేము వింటూ ఉంటాము. ఇట్లా మీరేమో సర్వీస్గా, అంటే అలాగే చేయాల్సింది, ఏదైతే శాస్త్రం చెప్పిందో అలా చేస్తూ ఉంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని వినటం జరిగింది. లైవ్లో కూడా ఒకసారి మీతో మాట్లాడాలి అని చెప్పి కాల్ చేయడం జరిగింది. మీరు అన్నట్టుగా గురువు గారు ఉన్నాక ఇంకా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం మీ పట్ల పరిపూర్ణంగా ఉంటుంది అని కూడా మనస్ఫూర్తిగా నమ్ముతూ కృతజ్ఞతలండి. నమస్కారం. నమస్తే అండి. గురుగారు, అయితే ఇక్కడ విన్నానండి, ఈ ప్రాంతంలో అంటే ఒక మంత్రం తీసుకుంటే 1,00,000 రూపాయలు ఇవ్వండి, ఇట్లాంటివన్నీ విన్నాం. సో మాఫియా అనొచ్చు కదా దీన్ని? కమర్షియల్ అయిపోయిందమ్మా. మనం ఏం అంటానికి, ఎవరిని అంటానికి లేదు. ఇప్పుడు ఆ అమ్మాయిని, ఆ వారిని కూడా అలాగే ఇబ్బంది పెట్టడం. ఇప్పుడు ఆ అమ్మాయిని డబ్బుల కోసం పెడుతున్నారో లేకపోతే అది విద్య కోసం ఇది తేడా వచ్చింది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు చేయనటువంటి పని ఇక్కడ మేము చేస్తున్నాం కదా. మరి వాళ్ళకి గండి ఫ్లరిష్ అవటం వాళ్ళకి ఇష్టం లేదు. అలా వాళ్ళ సాధ్యమైనంత వరకు వాళ్ళు అడ్డు పెట్టాలి అని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సరే, ఆకాశాన్ని తీతూ పెట్టి ఆది పట్టింది అని చెప్పేసి ఒక సామెత తెలుసు కదా నీకు. ఆ తీతూ బిడ్డ పడుకుని నిద్రపోతూ అది అనుకుంటుందట, కాళ్ళతో మట్టి బెడ్లో పట్టుకుంటుందట తీతూ పిత్త. ఆ పట్టుకుని వెళ్ళకిలా పడుకుంటుంది ఇట్లా కాళ్ళు పెట్టేసి. ఆ కాళ్ళలో మట్టి బెడ్డలు ఉంటాయట.
అది ఆకాశం మీద పడిపోతుందేమో అని దాని భయం. అది కింద పడకుండా ఇది అటు పోటీకి పెట్టింది అనమాట ఇది. దీని భావన అది. దాని భావన. అది నిద్రపోతుంది. ఎప్పుడో నిద్రలో ఈ కాళ్ళు ఇలా వదిలేయటం జరుగుతుంది. వదిలేపటి మా మట్టిపేట కింద పడిపోతుంది. పడంగానే ఆకాశం మీద పడిపోయింది అని అలా భావన చేసి కీ 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 అని రాత్రిపూట ఒకసారి ఉన్నట్టుండి అటు ఓ రౌండ్ తిరిగేసి వచ్చేస్తుంది. తిడతాం కూడా అది అది అట్లాగే ఆకాశాన్ని తీతూ పెట్టి ఆని పట్టింది అంటారు. అట్లాగే వీళ్ళంతా ఏదో అంటే ఎంతకాలం అంటాం పడతారమ్మా. అంతే. మీ చేత్తో మీరు సూర్యుడి యొక్క కాంతిని ఆపలేరు కదా. మీరు ఎంత ఆపాలని ప్రయత్నిస్తే అంత ఎక్కువగా కనిపిస్తుంది. అమ్మాయి శ్రీ విద్య ప్రచారం చేస్తుంది. కొన్ని వేల మందికి ఇప్పుడు మమంతోపదేశం చేస్తుంది. అలా చేయొద్దు అని అంటే మీకు ఇదేముంది, మీరు కూడా ఇవ్వండి. మాకు కావాల్సినదే కదా. ఏ సంప్రదాయమైనా ఒకటే, మీరు ఇవ్వండి. సో ఆడవాళ్ళు నిస్సందేహంగా శుభ్రంగా చేసుకోవచ్చు, ఖచ్చితంగా చేసుకోవచ్చు. శ్రీ విద్య మరి చేస్తూ ఆవిడ పూర్ణదీక్షా పరురాలు, ఆవిడ ఖచ్చితంగా సాధన చేస్తూ ఉన్నారు. ఇటు ఆవిడని ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే అసలు ఎవరైనా ఇట్లా దీక్షలో ఉండి సాధన చేసే వాళ్ళని ఇట్లా ఇబ్బంది పెడితే అమ్మవారు ఎలా వారిని ఇబ్బంది పెట్టిన వాళ్ళని అసలు ఎట్లా ఉంటుంది వారికి? ముందు వాళ్ళు పెట్టేస్తారు కదా, తర్వాత ఏమవుతుంది తర్వాత సంగతి. ముందు వాళ్ళతో మనం ఎఫెక్ట్ అవుతాం కదా. ఇప్పుడు ఇలాంటి వాళ్ళతోనే కదా నేను 4 రోజులు నానా ఇబ్బంది పడింది. అయితే మీ మీద కూడా బంధనం అనేది చేశారు, బంధించారు అని ఏంటి అసలు ఏం జరిగింది గురువు? నేను ఇప్పుడు మీ ప్రోగ్రాంలకు వస్తే హైదరాబాద్ రావాలి. నేను 6వ తారీఖు బయలుదేరి రావాలి. నేను బయలుదేరదాము అనుకుంటున్నటువంటి రోజుల్లో 4వ తారీఖు రాత్రి నుంచి ఏదో సమ్ ప్రాబ్లం వచ్చేసింది. తెలియదు అది ఏమిటంటే, ఏదో గొంతులో కప్పం చేరినట్టుగా అనిపిస్తుంది. పెద్ద ప్రాబ్లం ఏం కాదు, యాంటీబయాటిక్స్ వేసుకుంటే తగ్గిపోతుంది. వేసుకున్నాను. కానీ 5వ తారీఖు మార్నింగ్ వచ్చేటప్పటికి చాలా ఉద్ధృతం అయిపోయింది. తెల్లవారేపటి ఉద్ధృతం అయిపోయింది. మాట రావటం మానేసింది. రెండోది మాట రావటం కూడా మానేసింది. 6వ తారీఖు మార్నింగ్ వచ్చేటప్పుడు, 6వ తారీఖు రాత్రి బయలుదేరాలి. 6వ తారీఖు మార్నింగ్ వచ్చేటప్పటికి కంప్లీట్గా నాకు చలి, జ్వరము, నీరసము, నేను అడుగు వేసే పరిస్థితిలో లేను. విపరీతమైన ఆయాసం కూడా వచ్చేస్తుంది. ఏమైపోయిందో తెలియదు. అసలు అటువంటి స్థితి నేను ఎప్పుడు ఫేస్ చేయలే నా జీవితంలో. నా శరీరం చాలా గట్టి శరీరం. అదేదో మామూలుగా జ్వరమో లేకపోతే ఇన్ఫెక్షనో కాదు. కాదు. మరి ఏమైందో తెలియదు. ఏంటో ఇలా వచ్చేసింది, ఎందుకు వచ్చేసిందో, ఎట్లా వచ్చేసిందో తెలియదు. మామూలంతా కంగారు పడిపోయారు. హాస్పిటల్లో అడ్మిట్ చేయవలసి వస్తుంది, చాలా సీరియస్. ఎవరో డాక్టర్ని తీసుకొచ్చారు. ఆ డాక్టర్ ఏమో కండిషన్ చాలా సీరియస్గా ఉందని చెప్పాడు. దాంతో ఇంకా కంగారు పడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ రాత్రి 6వ తారీఖు రాత్రి ఎవరో మనవాడు ఫోన్ చేసి చెప్పారు, ఇట్లా జరిగింది. అసలు ఏంటండి అది? ఏదో ఒక బంధనం అనేది ప్రయోగించారు గురువుగారు ఇట్లాగా మీ మీద. నా మీద ఏమిటి మీ మీద ఉండే? నేను బయటకు వచ్చి ఇప్పుడు నేను మీ దగ్గరికి వస్తే ఇట్లా చెప్తాను కదా, ఈ చెప్పడం వాళ్ళకి ఇష్టం లేదు అంతే. వాళ్ళకు వచ్చే నష్టం ఏమిటి? వాళ్ళకి వచ్చే నష్టం అదే నాకు అర్థం కాలే. ఇప్పటికి ఎవరు చేశారు అనేది తెలీదు. అక్కడ విచిత్రం ఏమిటి అంటే, వాళ్ళంతా మేమంతా ఏదో ఒకటి చేస్తున్నామని మన వాళ్ళంతా వాళ్ళు పూనుకుని ఏదో ఒకటి చేయడం జరుగుతుంది. వాళ్ళతో పాటు నేను కూడా చేశాను. నిద్రలో నేను నిద్రపోతున్నాను, అసలు లేచిపోయటం లేదు నాకు. అలాంటి దీంట్లో నేను నిద్రపోతున్నాను. నిద్రపోతూ నా నిద్రలో నేను కూడా ఏదో సంథింగ్ చేయటం జరిగింది. చాలాసేపు చేశాను. 2:30 దాకా చేశాను. 2:30 అని ఎలా తెలుసు అంటే, లేచి టైం చూశాను సెల్, అప్పుడు 2:30 అయింది. ఆ ప్రాంతాల్లో ఎవరో చెప్పారు నాకు సిగ్నల్, నీకు తగ్గిపోయింది, అది కాస్త పోయింది అని. నా మెళుకు వచ్చింది. నేను 2:30 అయింది. మరి తగ్గిపోతే ఇప్పుడు నాకు ఉన్నటువంటి ప్రాబ్లం పోవాలి కదా, పొట్టిగా పోవాలి కదా. అప్పుడు నేను లేచి చూసుకున్నాను, దగ్గి చూసుకున్నాను, లేదు. మళ్ళీ చూసుకున్నాను, లేదు. సరే మళ్ళీ పడుకున్నాను. 3 మళ్ళీ లేచి చూసుకున్నాను, లేదు. పర్ఫెక్ట్, ఆల్ రైట్. అసలు నాకు అర్థం కాని విషయం ఏమంటే, నేను కళ్ళలో చేసినటువంటి ప్రక్రియకి నాకు ఇక్కడ రిజల్ట్ రావటం ఏంటి అనేది నాకు అర్థం కాల.
ఏం జరిగిందంట? నాకు రిజల్ట్ వచ్చిందిగా ఇప్పుడు. తగ్గిపోవడం అంటే తగ్గిపోయింది అని వాళ్ళు చెప్పారు అక్కడ. ఇక్కడ తగ్గిపోయిందిగా. ఆ మొన్న నుంచి మళ్ళీ ఐఎమ్ ఆల్ రైట్. జస్ట్ వారం క్రితం ఇదంతా జరిగింది. సీరియస్ మొన్న 6వ తారీఖున 6-7 తారీఖుల్లో 7వ తారీఖు నుంచి మళ్ళీ నేను మామూలు అయిపోయాను. 8 లేదు 9కి టికెట్ బుక్ చేసుకుని మళ్ళీ వచ్చేసాను నేను. ఎవరు కాపాడే ఉంటారు? భగవంతుడే. అంతే, అమ్మవారే అంతే, ఇంకెవరు కాపాడేది? సో వాళ్ళకు వచ్చినటువంటి అప్పుడు ఆ మూడింటికి నాకు మెళుకు వచ్చినప్పుడు ఆ టైంలో నేను ఏదో చాలా గొప్పగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది, అసలు నమ్మటానికి వీలు లేకుండా ఉన్నది అని అప్పుడు వెళ్ళి నేను కూర్చుని నేను ఆన్ చేసి నేను వీడియో రికార్డ్ చేశాను. ఆ టైంలో రికార్డ్ చేసి ఛానల్లో పెట్టేశాను. ఇలా జరిగింది ఇలా జరిగింది అని. సో ఇవన్నీ కూడా చాలా విచిత్రమైన విషయాలు జరుగుతూనే ఉంటాయి. ప్రచారం చేస్తున్నందుకు కేవలం జరుగుతున్నటువంటి సత్కారాలు ఇది చాలా భయం అనిపించట్లేదా? దుర్మార్గమైనటువంటి. కానీ మీకు భయం అనిపించట్లేదా? ఎందుకు భయం లేదు. ఇప్పుడు మీరేం చేయలేరనే విషయం తెలిపోయింది. ఇంకా సుస్పష్టమైంది. గతంలో 4 చోట్ల ఇచ్చుంటే ఇప్పుడు 6 చోట్ల ఇస్తాను. నన్ను కంట్రోల్ చేయడం మీ వల్ల కాదు కదా. అందరూ ఇంకొకటి నా లెక్క ప్రకారం ఏమంటే ఉడుముండదే నూరేండ్లను పడి ఉండదే పేరుని పాము 10 నూరేండ్లను మడుగున కొక్కెర ఉండదే కడుయిల పురుషార్థపరుడు కావల సుమతి అన్నాడు. నువ్వు ఏదో ఒకటి సాధించాలి తప్పించి వాడేదో చేస్తాడు అని చెప్పేసి దాని నుంచి తప్పుని 100 ఏళ్ళు బతుకుదామని ట్రై చేయటం ఎందుకు? ఎప్పటికైనా పోతాం. సరే పోతాం అంటావు, నువ్వు చేస్తానంటావు, పో. ఒకవేళ పోతే పోతాం, అది పెద్దదేం కాదు. కానీ పోయే లోపల మాత్రం మనం చేయవలసిన పనులు ఖచ్చితంగా చేసేరాలి. అందుకే అమృత కూడా చెప్పాను, నీ వెనకాల నేను ఉన్నాను. నేను శ్రీ విద్య మీద ఉపన్యాసాలు చెప్పడం కానీ పుస్తకాలు రాయటానికి కానీ మొదలు పెట్టినప్పుడు నా వెనకాల ఎవరు లేరు. నన్ను ఎగతాళి చేసిన వాళ్ళే ఉన్నారు. నువ్వు రాస్తావా అని నన్ను ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇవాళ నీకు అలా కాదు, నీ వెనకాల నేను ఉన్నా. నీకు కొండంత అండ నేను ఉన్నా. నువ్వు ఏం పర్లేదు, గో అహెడ్. నేను మనం చేయటం మిగిలిన వాళ్ళకు కూడా నేను చెప్పింది అదే, మా వాళ్ళందరికీ కూడా మీరు చేయండి, ఏం పర్వాలేదు అంటే. అద్భుతం. అమ్మవారి మీద ఉన్నటువంటి అచంచలని అంటే నమ్మకం ఖచ్చితంగా అలాగేనండి. ఆ పూనిక ఉంది కాబట్టే అమ్మవారే నడిపిస్తారు అనటం ఇదొక భగవంతుడు నడిపిస్తాడు. ఇదొక ఉదాహరణ, తార్కాణం. అద్భుతం అండి. చాలా చాలా కృతజ్ఞతలు గురువు గారు. మాకు సమయం ఇస్తూనే ఉన్నారు, కృప చేస్తూనే ఉన్నారు. బోల్డ్ అని విషయాలు ఈరోజు వీడియోలో మాట్లాడుకోవడం జరిగింది. మీరు ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి, ఉన్నన్నాళ్ళు కూడా చాలా ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం.